హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్ మోన్స్తా ఛానల్. ఈరోజు హౌస్లో నబీలు అలాగే పృథ్వీ వీళ్ళిద్దరిని హీరోని చేశారు. మణికంఠనేమో జీరోని చేసేసారు. టోటల్గా సోనియానేమో బయటికి పంపించేశారు. వీటి గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. స్టార్టింగే మనకి నబీల్ అలాగే ఆదిత్య గారు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు దాకా నేను ఈ క్లాన్లో ఉన్నాను కదా, ఇప్పుడు సడన్గా ఆ క్లాన్లోకి వెళ్ళాను. ఈ క్లాన్లో వీళ్ళతో పాటు ఆడుతూ వాళ్ళకి వ్యతిరేకంగా ఆడాను కదా, ఇప్పుడు సడన్గా అటు వెళ్ళేసరికి కొంచెం నాకు కొంచెం ఫీలింగ్గా ఉందన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దానికి నబీల్ కూడా చెప్తా ఉంటాడు. తర్వాత ఆదిత్యవన్ గారు మాట్లాడుతారు నబీల్ని. ఏంటంటే నిఖిల్ ఏదో పాట పాడంట సీతతోటి, ఏదో జరిగిందంట హౌస్లో, ఏం జరిగింది అని అడిగినప్పుడు సీతకి నిఖిల్ అంటే ఇష్టము అని చెప్తానమాట. అవునా, నాకు తెలియకుండా చాలా జరిగిపోతున్నాయి అని చెప్పి ఆదిత్య గారు అంటారన్నమాట. తర్వాత మణికంఠ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటారు. మణికంఠ చూడండి, నామినేషన్స్ గురించి ఇప్పుడే మాట్లాడటం అంతోటి, నీకు నాకు మధ్య బాండింగ్ ఉంది, ఆ బాండింగ్ ఉంది కదా, ఆ బాండింగ్ గురించి రేపు నామినేషన్లో బైఫర్కేషన్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఆమె ఎవరికి నామినేషన్ వేసిద్దో తెలియదు. అంటే నువ్వు నాకు నామినేషన్ వేద్దాక అని చెప్పి బతిలాడుతున్నట్టుంది అక్కడ. నేను నీకు వేసినా కానీ నువ్వు నాకు వేయొద్దు అన్నట్టుంది అనమాట. మళ్ళీ ఇంకోటి చెప్తాడు, కంపల్సరీగా నువ్వు హౌస్లో ఉంటావాక నువ్వు బయటికి వెళ్ళిపోవని చెప్పి. అతనికి ఎట్లా తెలిసింది? అది చూసి జనాలు చెప్తారు. ఓటింగ్ని బట్టి బయటికి వెళ్ళకపోవటం ఊరకే ఏదో కంటి తుడుపు చర్య అన్నట్టుందన్నమాట. ఆమె దేనికి ఫీల్ అవుతుందో తెలియదు సోనియా. అలాంటప్పుడు ఇతను తెలివిగా నామినేషన్లో నా పేరు చెప్పొద్దు అన్నట్టు మాట్లాడుతూ నువ్వు బయటికి వెళ్ళిపోవాక ఏందో స్ట్రాంగ్ అన్నట్టు అది చూసేవాళ్ళు చెబుతారు కదా, ఓటింగ్ అనేది ఎట్లా జరిగిందో అని దాని మూలంగానే బయటికి పంపించేయడం జరిగింది. ఏమో మణికంఠ వెళ్ళిపోవచ్చు కదా. అతనంటే ఇప్పుడు అతని ఫీలింగ్ కూడా ఎట్టుందంటే, నేనుంటాను, నువ్వేం భయపడవాక నువ్వు కూడా ఉంటావు అన్నట్టు చెబుతున్నాడు. తర్వాత వీళ్ళు మైకులు తీసి మాట్లాడుతూ ఉంటారు. నిఖిల్, పృథ్వీ, సోనియా అలాగే యష్మి. ఆల్రెడీ యష్మికి చెప్తారు మైక్ ధరించి మాట్లాడే యష్మి అని. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఎలర్ట్ అవ్వాలి కదా. వీళ్ళు చేత్తో పట్టుకునేది ఏంది అంటే, పొద్దుకులు బిగ్ బాస్ చెప్పాలా మైక్ పట్టుకోండి అని. పొద్దుకులు రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ వీళ్ళు ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవ్వకుండా వీళ్ళ పాటికి వీళ్ళు చేత్తో పట్టుకునేది ఏంది? మాట్లాడుకుంటున్నాం ప్రతిసారి కంపల్సరీగా మైక్ ధరించి మాట్లాడుకోవాలా? ఈ రూల్స్ అవి ఫాలో అవ్వకపోతే ఎట్లా? నిఖిల్ చెప్తాడు, సోనియా చెప్తారు, పృథ్వీ చెప్తారు. ఏమి ఒకరు చెప్పినప్పుడు ఎలర్ట్ అవ్వాలి కదా, అదేం లేదు. తర్వాత వచ్చేసరికి ఇంకా నాగార్జున గారు హౌస్లో వాళ్ళందరినీ చూసేద్దామని చెప్పి హౌస్లో వాళ్ళందరినీ చూపిస్తారు. హాయ్ అని స్టార్టింగ్ నాగార్జున గారు హౌస్లో వాళ్ళందరికీ హాయ్ చెప్తారు. చెప్పిన తర్వాత సీరియస్గా ఉంటారు వాళ్ళు. అమ్మో ఈరోజు కూడా ఎవరికో మూడింది, ఏం సీరియస్గా ఉన్నారన్న ఫీలింగ్లో ఉంటారు. సడన్గా నవ్వేసి అందరూ కూల్ అవ్వండి అని చెప్పి కూర్చోమంటారు. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం, అందులో హీరో ఎవరు, జీరో ఎవరు, ఇప్పుడు వరకు హౌస్లో చాలా జరుగుంటాయి కదా, దానికి సంబంధించి ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు అన్నమాట. వాటిలో ఎక్కువ శాతం నబీల్కి అలాగే పృథ్వీకి ఇద్దరికి హీరోగా వస్తుంది. అలాగే సీతకు కూడా ఇస్తారన్నమాట హీరోగా ఎక్కువ శాతం. నిఖిల్కి ఒకళ్ళే హీరో అని అంటం జరిగింది. అది ఆదిత్య గారే హీరో అంటుంది. ఎందుకంటే ఆయన అంటం కూడా ఏంటంటే, ఇప్పుడు ఆయన క్లాన్లోకి వెళ్ళాడు కదా, నువ్వు హీరో అంటే కొంచెం ఇవ్వగలుగుతావు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడు. లేకపోతే నిజంగా ఆయన నిఖిల్ క్వాలిటీస్ నచ్చి ఆ మాట అన్నాడు తెలియదు. కానీ చెప్తాడు, ఇప్పుడు వరుసగా 3 సార్లు చీఫ్ అవ్వటం మామూలు విషయం కాదు కదా అంటే ఆయన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తా. కొత్తగా వెళ్ళాడు కదా వాళ్ళ క్లాన్లోకి, అందుకని దాన్ని ఉద్దేశించి ఆయన ఊరకే ఈ మాట అని చెప్పి అని ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏం జరిగిందంటే
నబీల్కి పృథ్వీకి నబీల్. ఎందుకంటే వీళ్ళకే తెలుసు ఆ గేమ్ అనేది. దాదాపు 3 గంటలు అదే ఆ బెలూను పగిలే క్రమంలో అది పట్టుకొని 3 గంటలు ఉండటం మామూలు విషయం కాదు. అయినా కానీ పృథ్వీ కానీ నబీల్ కానీ సాహసించి ఆ గేమ్ ఆడటం జరిగింది. ఆ గేమ్లో ఒకవేళ నబీల్ ఓడిపోయినా కానీ 3 గంటలు సేపు అట్లాగే పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. అందుకని నబీలు పృథ్వీ నబీల్ని ఇద్దరిని మీరు హీరో అనుకోవడం జరిగింది. మిగతా హౌస్ సభ్యులు కూడా హీరోలనే చేస్తారు వాళ్ళని. ఎక్కువ మణికంఠనే జీరోని చేయటం జరిగింది. ఎక్కువ శాతం ఇదే జరిగింది. హౌస్లో ఉన్న సభ్యులందరూ ఆఖరికి అక్క అని సోనియా అంటాడు కదా, సోనియా కూడా నువ్వు జీరో అనే అతనికి స్టాంప్ వేసింది. ఈ జీరోలు చూసుకుంటే మణికంఠకి అలాగే నైనికాకి ఇద్దరికి ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ జీరోలు. ఒకనొక టైంలో నిఖిల్కి కూడా జీరో ఇస్తారు. ఎవరంటే ప్రేరణ. కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురే ఇదిగా ఉంటారు. ఎవరు కూడా సాహసించరు ఆయన క్లాన్లోకి వెళ్ళటానికి. అందరు సీత క్లాన్లో ఉండటానికే మొగ్గు చూపుతారు అనమాట. అందుకని ఆమె అట్లా చెప్తారు. టోటల్గా చూసుకుంటే మణికంఠనే జీరో అయిపోయాడు. ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటే నబీలు అలాగే పృథ్వీ వీళ్ళిద్దరు మటుకు హీరోలు అయిపోయారు అనమాట. ఇట్లా హౌస్లో జరిగింది. తర్వాత నాగార్జున గారు ఒక్కొక్కరిని ఇంక స్టార్ట్ చేస్తారు. నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అంటే వాళ్ళ గురించి వాళ్ళకే క్లారిఫికేషన్ అనమాట. ఒక పక్క వీడియోలు చూస్తా నువ్వు ఇట్లా బిహేవ్ చేసావు. విష్ణుప్రియకి క్లాస్ బీగుతారు. అలాగే ఇప్పుడు దాకా సోనియాకి ఎప్పుడు నాగార్జున గారు అంత ఎక్కువసేపు క్లాస్ బీకింగ్ జరగల. సోనియాకి కానీ అలాగే నిఖిల్కి కానీ ఇద్దరికి వాయిచి పడేస్తారు. వాళ్ళ వీడియోలు చూపించి మీరు ఇట్లా ఆడుతున్నారు అని చెప్పి. నిఖిల్ చీఫ్ అయినా కానీ అతను తప్పు అతనికి తెలియట్లా. ఓ పక్క హౌస్ సభ్యులందరూ చెప్తుంటే అది వినిపించుకోవాలి కదా అతను. అట్లా కాకుండా నాదేం తప్పు లేదన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ముగ్గురు కలిసి ఆడుతున్నారని అందరూ ఒకే ఇదిలో ఉండి చెప్పేస్తుంటారు నాగార్జున గారికి. అది చూసే జనాలకు కూడా అర్థం అవుతుంటుంది వాళ్ళు ముగ్గురు ఒకటే ఇదిగా ఉన్నారు అన్నట్టు. అది నిఖిల్కి ఎందుకు అర్థం కావట్లా. నాగార్జున గారు చాలాసేపు అతని క్లాస్ బీకి ఇండివిజువల్గా ఆడటానికి ట్రై చేయి అని చెప్పి. తర్వాత సోనియాకి కూడా క్లాస్ ఇవ్వటం జరిగింది. అది ఎందుకంటే విష్ణుప్రియని అడల్ట్ కామెడీ అని చెప్పి అన్నప్పుడు నువ్వు చేసింది ఏందని ఒక వీడియో చూపిస్తారు. యష్మిని ఉద్దేశించి ఆ నామినేషన్ ప్రక్రియలో భాగంగా నువ్వు వాళ్ళని చూస్తూ ఉన్నావు అని చెప్పి నిఖిల్ని అలాగే పృథ్వీ వాళ్ళ పేర్లు తీసిద్ది అనమాట. మరి నువ్వు చేసింది ఏంది, నీ కామెడీ ఏంది అని చెప్పి అక్కడ ఆ పాయింట్ని రేజ్ చేసి చాలాసేపు దాని గురించి మాట్లాడటం, హౌస్ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవటం ఇవన్నీ చేస్తారన్నమాట. టోటల్గా ఆమె ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళిద్దరితోటే ఇప్పుడు స్టార్టింగ్ ఈ 4 వారాలు గడిచినాయి. ఈ 4 వారాలని చూసుకుంటే ఎక్కువ శాతం నిఖిల్ పృథ్వీతోటే కనిపిస్తారు మనకి. ఎక్కువ శాతం అండి, ఎక్కువ పొద్దుగులు వాళ్ళతోటే ఉంటారు లేచిన కాడి నుంచి. మిగతా వాళ్ళతో కలిసిన ఇదేం లేదు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎక్కువ చూసి జనాలకు కూడా ఏమైంది అంటే ఓట్లు అనేవి ఆమెకి వేయల. అందువల్ల ఆమె ఈ వారం ఎలిమినేట్ అవ్వటం జరిగింది. ఆమె చేసిన తప్పులు ఎందుకు చూడండి. ఆమె ఇండివిజువల్ ఆడుకోకుండా ఒకవేళ చీఫ్ ఉన్నా కానీ ఆ చీఫ్ని డామినేట్ చేస్తూ ఈమె ముందుకెళ్ళింది. ఆ చీఫ్ ఎవరో కాదు నిఖిల్. చీఫ్గా అతని డెసిషన్ తీసుకోవాల్సిన సమయాల్లో కూడా ఈమె డెసిషన్ తీసుకొని చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ చూస్తుంటే జనాలకి నచ్చలేదు. అందుకే ఆమెకి ఓట్లు తక్కువ పడ్డాయి. ఆ కారణం చేత ఆమెని హౌస్లో నుంచి బయటికి పంపించడం జరిగింది అనమాట. ఆమె ఇంకా రియలైజ్ అవ్వాల దానికి. అది ఇవాళ ఆమెను బయటికి పంపించడం అనేది ఈరోజు చూపిస్తారు. ఆమె రియలైజ్ అయ్యి ఉంటే బాగుండేది. అప్పుడు కూడా నేను స్టార్టింగ్ నుంచి చూసుకోండి, ఆమె ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటారు, యోగా చేస్తారు, కరాటే వచ్చు. కానీ ముందుకొచ్చి గేమ్ ఆడిన సందర్భాలు చూసుకుంటే చాలా తక్కువ. ఆ స్విమ్మింగ్ పూల్లో దూకమనేటప్పుడు కావాలా పరిగెడతామంటారు, అప్పుడు పడతారు.
కింద. ఆ ఎగ్ టాస్క్లో కావాల నేను అందరినీ పైకి లేపి ఇసిరేసాను అని చెప్తా ఉంటారు, కానీ ఎక్కువ ఆడింది కూడా ఏంలా. వీళ్ళిద్దరిని ముందు పెట్టుకొని యష్మి చెప్పినట్టు వెనక ఉండటమే జరిగింది, కానీ ఎక్కువ శాతం ముందుకొచ్చి ఆడిన ఇదైతే లేదు. ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే మాటలు అయితే మాట్లాడతారు, కానీ గేమ్లో చూపించాలి కదా. ఆ గేమ్లో చూపించినప్పుడే వాళ్ళకు జనాలకి వాళ్ళు అంటే ఏందో తెలిసిద్ది. ఓన్లీ మాటలతోటే కాకుండా చేతలు కూడా ఉంటే బాగుండేది. ఈమెకి మాటలు తప్పితే చేతలు లేవు, అందుకనే ఈ వారం ఆమె నామినేషన్లో భాగంగా ఆమె బయటకు వచ్చేయడం జరిగింది. ఎలిమినేషన్ చేసేసారు ఆమె. ఇట్లా జరిగిందన్నమాట. టోటల్గా చూసుకుంటే ఈ వీక్ బాగా పర్ఫార్మ్ చేసింది ఎవరు అంటే నబిల్, అలాగే పృథ్వీ. వీళ్ళిద్దరిని నాగార్జున గారు బాగా మెచ్చుకున్నారు. అలాగే సీత చీఫ్ అయ్యారు కదా, సీతను కూడా బాగా మెచ్చుకున్నారు అన్నమాట. ఈ హౌస్లో గేమ్ పరంగా చూసుకుంటే బాగా వెనకబడింది ఎవరు అంటే నైనిక, మణికంఠ కూడా. అతను వరకు మాటలే కానీ ఇప్పుడు కాకపోతే అతను ఎవరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఏదైనా గేమ్లో తీసుకోవాలన్నా కానీ తీసుకోలేకపోతున్నారు అనమాట. అతను నేను గేమ్ బాగా ఆడతాను, నేను గెలుస్తాను అని ప్రూవ్ చేసుకున్న సందర్భాలు అయితే చాలా తక్కువ. ఏం లేదు, గెలిచింది కూడా ఏం లేదనమాట. స్పెల్లింగ్స్ ఆ గేమ్లో తప్పితే ఇంకా ఏ గేమ్లో ఆయన గెలవాల. స్విమ్మింగ్ పూల్ దాంట్లో గెలవలేదు. అలాగే రీసెంట్గా కొన్ని టాస్కులు పెట్టారు కదా, వాళ్ళ క్లాన్ సభ్యులే అతన్ని స్కిప్ చేసేసి ఆడటం జరుగుతుంది అనమాట. అతను ప్రూవ్ చేసుకుంటేనే ఏదైనా గేమ్స్ ఆడే ఛాన్స్ వస్తుంది, కానీ ఆ ఛాన్స్ అనేది అతనికి రావట్లేదు. శీతకలాల్లో ఉంటే ఏం జరుగుతుందంటే ఆమె అందరికి అవకాశం ఇస్తుంది, అందరికి ఆడే అవకాశం ఆమెకి ఇస్తుంది. అదే నిఖిల్ క్లాన్లో ఉంటే ఆ ముగ్గురు తప్పితే ఏం లేదు. ఆ ముగ్గురులో కూడా సీత ఏం చెప్తే అదే సీత అంటున్నా సోనియా ఏం చెప్తే దాని ప్రకారం జరుగుతున్నట్టే ఉందన్నమాట. దానికి వీళ్ళే పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరే ముందు రావడం జరుగుతుంది. యష్మి వెళ్ళింది, కానీ ఆమె బాగా ఆడిన సందర్భాలు అయితే ఆ క్లాన్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆ క్లాన్లో వాళ్ళకి అదొక శాపమేమో, వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు కనిపించట్లే ఆ క్లాన్లోకి వెళ్తే. కానీ సీత మటుకు ప్రతి ఒక్కరిని టాస్కుల పరంగా ఎంకరేజ్ చేస్తూ అందరినీ పంపిస్తూ ఉన్నారు సీత. అట్లా ఉండాల. ఎప్పుడు ఒకరినే లేకపోతే ఆ ఇద్దరే వెళ్తే అది చూసే వాళ్ళకి వీళ్ళిద్దరు తప్పితే ఇంకా ఆడేవాళ్ళు లేరా అనిపిస్తుంది అనమాట మనకి. అట్లా ఈరోజు నాగార్జున గారు టోటల్గా ఇక్కడ నామినేషన్లో కొంతమంది ఉంటే వాళ్ళల్లో నబీల్ని సేవ్ చేయడం జరిగింది. టోటల్గా బిగ్ బాస్ అతనికి ఓట్లు కూడా బాగుపడ్డాయి. అతను ఆడే ఆట తీరు ఫస్ట్ సెకండ్ వీక్లో చూసుకుంటే పెద్దగా ఏం లేదు. థర్డ్ వీక్ నుంచి అతను గ్రాఫ్ అనేది అలా పెరిగిపోయింది. అసలు చూస్తుంటే చాలా షాక్ అనమాట. నబీలు ఎంత బాగా ఆడతారా అనిపించింది అనమాట చూసే వాళ్ళకి కూడా. అప్పుడు దాకా సైలెంట్గా ఉండే వ్యక్తి అతని మాట తీరు కానీ ఏమైనా కానీ పాయింట్లు కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడటమే కాదు చేతల్లో కూడా ఉండాలి. ఆ చేతల్లో నబీల్ అనేది చూపించడం జరిగింది. పృథ్వీ గురించి ఫస్ట్ నుంచి మనకు తెలిసింది, ఏ టాస్క్ ఇచ్చినా కానీ 100% ఇస్తుంది. కాకపోతే ఆ నోరు అనేది కంట్రోల్. ఈ వారం అదే కంట్రోల్ చేసుకొని బాగా ఆడాడు. అతనికి హీరో ఇది వచ్చేసింది అనమాట. హౌస్ సభ్యులందరూ ఒప్పుకున్నారు దానికి. కానీ ఎక్కువగా నాగార్జున గారి క్లాస్ పీకింది మటుకు వీళ్ళిద్దరికే, సోనియాకి అలాగే నిఖిల్కి. ఇప్పుడైనా నిఖిల్ తన ఆట తీరు మార్చుకొని ఇండివిజువల్గా ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం. అది కూడా జనాల ఉద్దేశం కూడా అదే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సోనియా డామినేషన్ చేయటం వల్ల అంటే ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక నలుగురు ఉంటే క్లాన్లో నలుగురు అభిప్రాయాలు తీసుకోవాలి, కానీ ఎక్కువ శాతం సోనియా అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారమే జరుగుతుంది అన్నట్టు మనకి కనిపిస్తుంది అక్కడ. అయితే సోనియా ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి అతను ఏమైనా ఎట్లా ఆడతారు ఏందనేది చూడాలి. ఇప్పుడు దాకా వరుసగా 3 సార్లు చీఫ్ అయ్యాడు కదా, మరి 4వసారి చీఫ్ అవుతారా లేదా అనేది మనకి రాను తెలిసింది. ఇంకా ఎట్లా గేమ్ ఉండబోతుంది. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఆ ప్రభావం అనేది తన మీద పడదు.
ఇంకనైనా కొంచెం జాగ్రత్తగా ఆడి వెళ్తే కొంచెం, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తారో ఏందో తెలియదు. ఇప్పుడు దాకా అయితే నీ సాగింది, వరుస 3 సార్లు చీఫ్ అయ్యావు. ఇంక ముందు అట్లా జరిగిద్దా అంటే చెప్పలేం, జరిగిద్దో జరగదో. వైల్డ్ కార్డు ద్వారా ఎవరు వస్తారో ఏదో తెలియదు. వచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారు అనుకో, ఇంకా నేను ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. దాదాపు వైల్డ్ కార్డు ద్వారా ఒక 6-7 మంది వస్తారని చెప్పి అనుకుంటా ఉంటారు. వాళ్ళలో సరైన కాంటెస్టెంట్ కనుక ఉంటే ఇంకా నిన్ను ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ప్రస్తుతానికి నబీల్ బాగా ఆడుతున్నారు, పృథ్వీ బాగా ఆడుతున్నారు. వీళ్ళ మీదే ఫోకస్ అంతా పోయిద్ది మన చూసే ఆడియన్స్కి. అంటే ఎవరు బాగా ఆడుతుంటే వాళ్ళ మీదకి. నువ్వు ఎంతసేపు ఇంకా అదే రీతిలో ఉంటే ఇంకా ముందుకు వెళ్ళటం కూడా కష్టం అన్నమాట. ఇది ఈరోజు టోటల్గా. రేపు ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.